ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగియలేదు. గాజాలో ఇజ్రాయెల్ విధ్వంసానికి ఎండ్ కార్డు పడలేదు. చైనా తైవాన్ మధ్య ఎప్పుడైనా యుద్ధం అనేలా ఉన్నాయి పరిస్థితులు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మరో రెండు దేశాలు కత్తులు దూస్తున్నాయి. 1000 సంవత్సరాల హిస్టరీ ఉన్న శైవ క్షేత్రం సాక్షిగా అస్త్రశస్త్రాలను సంధిస్తున్నాయి. ఆ రెండు దేశాల్లో ఒకటి థాయిలాండ్ కాగా మరొకటి కంబోడియా. కంబోడియా సైనిక స్థావరాలపై థాయ్ ఆర్మీ F-16 జెట్లతో విరుచుకుపడింది. దీనికి ప్రతీకారం థాయిలాండ్ కలలో కూడా ఊహించని విధంగా ఉంటుందని కంబోడియా వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఈ రెండు దేశాల మధ్య భీకర యుద్ధం తప్పదన్న ఆందోళన మొదలైంది. ఇంతకు థాయిలాండ్ కంబోడియా మధ్య అసలేం జరుగుతోంది? ఈ రెండు దేశాల మధ్య వివాదానికి నిజంగా శివాలయమే కారణమా? వాచ్ దిస్. థాయిలాండ్ కంబోడియాల మధ్య భీకర యుద్ధం. చారిత్రక ఆలయం కోసం కత్తులు దూస్తున్న దేశాలు. 1000 ఏళ్ల ఆలయం యుద్ధ వివాదంగా ఎలా మారింది? థాయిలాండ్ కంబోడియాల మధ్య పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. సుదీర్ఘ సరిహద్దు వివాదం భీకర దాడులకు దారితీసింది. సరిహద్దులోని ప్రేయ విహార్ ఆలయం, ఎమరాల్డ్ ట్రయాంగిల్ ప్రాంతంలోని సరిహద్దు విషయంలో దశాబ్దాలుగా జరుగుతున్న ఘర్షణ తాజాగా పీక్స్కు చేరిపోయింది. తమ దేశానికి ఆనుకొని ఉన్న కంబోడియా సరిహద్దు వెంబడి ఏర్పాటు చేసిన సైనిక స్థావరాలపై థాయ్ ఆర్మీ దాడి చేసింది. F-16 యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. దీనికి కౌంటర్గా కంబోడియా సైతం దాడులు చేసింది. ఈ ఉద్రిక్తతలపై థాయ్ ఆర్మీ డిప్యూటీ ప్రతినిధి రిడ్చా సుక్సువానోన్ కీలక ప్రకటన చేశారు. ఉబోన్ రాజ్ధాని ప్రావిన్స్ నుంచి 6 జెట్ విమానాలు మోహరించినట్టు తెలిపారు. కంబోడియాలోని సరిహద్దులో నిర్దేశించిన భూలక్ష్యాలను విజయవంతంగా ఛేదించాయని వివరించారు. అంతర్జాతీయ నివేదికల ప్రకారం ఈ ఘర్షణలో 2 పౌరులు మృతి చెందారు. ఆ తర్వాతే కంబోడియా భీకర దాడులకు దిగింది. థాయిలాండ్ F-16 ఫైటర్ జెట్లతో తమ సైనిక స్థావరాలపై దాడి చేసిన తర్వాత కంబోడియా చేసిన కౌంటర్ అటాక్ ఇది. థాయిలాండ్లోని గ్యాస్ స్టేషన్పై కంబోడియా BM-21 రాకెట్లతో విరుచుకుపడింది. దీంతో బ్యాంకాక్లో కలకలం రేగింది. తమ ప్రాణాలు కాపాడుకోవడానికి సైనికులు అనేక చోట్ల నేలపై పడుకోవలసి వచ్చింది. కంబోడియా జరిపిన దాడిలో 2 సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సమయంలో చాలా మంది ప్రజలు గాయపడినట్లు నివేదికలు చెబుతున్నాయి. థాయిలాండ్ సైనికుల చొరబాటు తర్వాత తాము ప్రతీకార చర్యలు తీసుకున్నామని కంబోడియా రక్షణ ప్రతినిధి జనరల్ మాలి సోచెటా చెప్పారు. థాయిలాండ్ తమ ఓదార్మించే ప్రేయ విహార్ ప్రావిన్సులోని ఆలయాలు, సైనిక స్థావరాలపై దాడి చేసిందని కంబోడియా ప్రధాని తెలిపారు. తాము ఎల్లప్పుడూ శాంతియుత పరిష్కారాన్ని కోరుకుంటున్నామని ఆయన అన్నారు. నిజానికి థాయిలాండ్ కంబోడియా మధ్య నెలకొన్న సరిహద్దు సమస్య ఈనాటిది కాదు. దానికి శతాబ్దాల చరిత్ర ఉంది. 19వ శతాబ్దంలో ఫ్రాన్స్ సియాం ఒప్పందాల నుంచి ఘర్షణ మొదలైంది. అప్పట్లో థాయిలాండ్ను సియాంగా పిలిచేవారు. నాటి ఒప్పందాలలో సరిహద్దు రేఖలు అస్పష్టంగా నిర్ణయించారు. ముఖ్యంగా ప్రహువిహార్ ఆలయం చుట్టూ ఉన్న 4.6 చదరపు కిలోమీటర్ల ప్రాంతం విషయంలో గందరగోళం ఏర్పడింది. 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం ఈ ఆలయాన్ని కంబోడియాకు చెందినదిగా తీర్పు ఇచ్చినప్పటికీ ఆలయం చుట్టూ ఉన్న భూమి గురించి రెండు దేశాలు ఘర్షణ పడుతూనే ఉన్నాయి. ఈ వివాదం రెండు దేశాలను ఉద్రిక్తతల్ని పెంచుతోంది. 2025 మే 28న ఎమరాల్డ్ ట్రయాంగిల్ సమీపంలో థాయ్ కంబోడియా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో కంబోడియా సైనికుడు మరణించాడు. ఇది ఉద్రిక్తతల్ని మరింత పెంచింది. ఈ ఘటన తర్వాత రెండు దేశాలు తమ సరిహద్దు వద్ద సైనిక బలగాలను మరింతగా మోహరించాయి. జూన్ 2025లో జరిగిన చర్చలు కొంత పురోగతి సాధించినప్పటికీ జూలై 2025లో తామున్ థోమ్ ఆలయం సమీపంలో మరో ఘటన జరిగింది. ఈ ఘటనలోనూ ఒక థాయిలాండ్ సైనికుడు గాయపడ్డాడు. కంబోడియా ఒట్టావా సమావేశ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కొత్త ల్యాండ్ మైన్లు అమర్చిందని థాయిలాండ్ ఆరోపించగా అది వియత్నాం యుద్ధ అవశేషమని కంబోడియా వాదించింది. మహాశివుడు కొలువై ఉన్న ఈ ఆలయం కోసమే థాయిలాండ్, కంబోడియా కత్తులు దూస్తున్నాయి. ఆలయం భౌగోళికంగా కంబోడియా భూభాగంలో ఉన్నా దాని చుట్టూ ఉన్న భూమిపై తమకు హక్కుందని థాయిలాండ్ వాదిస్తోంది. ఆలయానికి చేరే మార్గాలు థాయిలాండ్ ప్రాంతం గుండా వెళ్లే కారణంగా ఈ వివాదం మరింత ఉద్రిక్తతకు దారితీసింది. ఈ వివాదంపై 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం కంబోడియాకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. అయితే సరిహద్దు నియంత్రణ రేఖలు స్పష్టంగా లేవని థాయిలాండ్ వాదిస్తోంది. 2008 నుంచి 2011 వరకు ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో ఇరు సైన్యాల మధ్య పలుమార్లు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. 2011లో భారీ కాల్పులకు ఈ ఆలయం కూడా స్వల్పంగా దెబ్బతింది. నాటి ఉద్రిక్తతల్లో 10 మందికి పైగా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘర్షణ కారణంగా ఏకంగా 1,00,000 మంది స్థానికులు వలస వెళ్లిపోవలసి
వచ్చిందంటే ఈ రెండు దేశాల మధ్య ఎంత తీవ్ర ఘర్షణలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుత వివాదానికి ఆలయం ఒక్కటి కారణం కాదు. ఒక ఫోన్ కాల్ కూడా. థాయిలాండ్ సస్పెండెడ్ ప్రధాని షినవత్రా కంబోడియా కీలక నేత హున్ సున్తో మాట్లాడిన 17 నిమిషాలు ఫోన్ కాల్ సంభాషణ లీక్ అయింది. తనకు దేశ ఆర్మీకి మధ్య వివాదాలు ఉన్నట్టు ఆమె అందులో పేర్కొంది. ఇది తీవ్ర దుమారం రేపడంతో షినవత్రాపై వేటు పడింది. అప్పటికే ప్రేయ విహార ఆలయం వివాదంతో కంబోడియాపై ఆగ్రహంగా ఉన్న థాయ్ సైన్యం ప్రస్తుత ఉద్రిక్తతలో రెచ్చిపోయి దాడులకు దిగింది. వాస్తవానికి మే నెలలో ఘర్షణలు జరిగినప్పుడే చైనా, జపాన్ వంటి దేశాలు శాంతికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఆ ప్రయత్నాలు కొనసాగుతుండగానే ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు దౌత్యపరంగా ప్రయత్నాలు జరుగుతున్న వేళ మరోసారి ఇప్పుడు పూర్తి ఘర్షణ వాతావరణం ఏర్పడింది. వాస్తవానికి 2025 జూన్ 8న రెండు దేశాలు తమ సైనికుల్ని మునుపటి స్థానాలకు తిరిగి పంపేందుకు అంగీకరించినా దేశంలో ఉన్న ఉద్వేగాల కారణంగా సరిహద్దులో ఉద్రిక్తతలు చల్లారలేదు. కంబోడియా ఈ వివాదాన్ని ఇంటర్నేషనల్ క్రిమినల్ జస్టిస్ ముందుకు తీసుకెళ్లాలని భావిస్తుండగా థాయిలాండ్ ద్వైపాక్షిక చర్చల్ని సమర్థిస్తోంది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం తప్పేలా లేదు.